దైవజనుడైనటువంటి భక్త్ సింగ్ గారు ఎంతమందికి తెలుసో? భక్త్ సింగ్ గారు ఏమండి ఎంతమందికి తెలుసు? పేరు విన్నారా? ముందు కూర్చోలో కూర్చున్నారమ్మా, విన్నారా? భక్త్ సింగ్ గారి గురించి విన్నారా? ఏమండి దైవజనుడైనటువంటి భక్త్ సింగ్ గారు ఏమండి ఆయన నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నాకు ప్రార్థించేటువంటి గొప్ప ధన్యత దొరికింది. ఏమండి దైవజనుడైనటువంటి భక్త్ సింగ్ గారు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నాకు ప్రార్థన చేశాడు. ఏమండి అయితే ఆయన హైదరాబాద్ లో కాన్ఫరెన్స్లు పెట్టేటప్పుడు అప్పుడు నవాబు గారు పరిపాలన చేసేవాళ్ళు. అందరి జాతి వినాలా? పరిపాలన చేసేటువంటి వారు కొన్ని వేల మంది వచ్చేటువంటి వారు. కృష్ణుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశాడంటే తల కూడా చుట్టుకొని ఒక కెరట తీసుకొని వంటకాడ వంట చేస్తూ ఉండేటువంటి వాడు. గాంధీ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఒక గుండె డాక్టర్ ఏం చేసేవాడంటే పులులు మోస్తూ ఉండేవాడు. ఇటువంటి పరిచయం చేసేటువంటి ఆ యొక్క సభలలో బియ్యం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి భక్త్ సింగ్ గారి దగ్గరకు వస్తే భక్త్ సింగ్ గారు ప్రార్థనలో ఉన్నాడు. పిల్లారా, ఆ రూమ్ లో కూర్చొని ఆ రహస్య స్థలంలో కూర్చొని ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి బ్రదర్ అన్నాడు, అయ్యా ఇప్పుడు పోవటానికి లేదు అన్న ప్రార్థన చేసుకుంటున్నాడంటే, అయ్యా బియ్యం అయిపోయినాయి, అక్కడ వేల మంది మీటింగ్ లో ఉన్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆహారం కావాలి వాళ్ళకి అన్నప్పుడు లోపలికి పంపించాడు. భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న ఇట్లా బియ్యం లేవంటే భక్త్ సింగ్ గారు ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళండి ఆహారాన్ని సిద్ధం చేయండి, మీరు రెడీ చేయండి అని చెప్పాడు. పిల్లారా, దేవుడు బియ్యం పంపిస్తున్నాడు అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే అన్న చెప్పాడు కదా అని చెప్పి వాళ్ళు పొయ్యిలు ముట్టించి ఆ యొక్క పెద్ద పెద్ద అండీలు పెట్టి వాళ్ళు నీళ్లు మరగబెడతా ఉన్నారు. పిల్లారా, మరగబెడుతూ ఉన్నారు కానీ బియ్యం రాలా. మరగబెడుతూ ఉన్నారు. సత్యం ఇది, కట్టు కథ కాదు ఇది. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండి ఆత్మతో నడిపింపబడి ఆత్మ నింపుదల కలిగి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎప్పుడైతే నువ్వు రేపబడుతూ ఉంటావో నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు దేవుడు. దైవజనులు చెప్పినట్లుగా తను ఏ మాట చెప్తూ ఉంటే ఏ దర్శనం కలిగితే ఆమె జీవితంలో ఏ దర్శనం అయితే కలిగిందో అవన్నీ నేను చూశాను అని ప్రత్యక్షంగా చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి ఇక్కడ భక్త్ సింగ్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పాడు. పోండి మీరు ఆహారం సిద్ధం చేయండి, దేవుడు బియ్యాన్ని పంపిస్తున్నాడు కానీ నీళ్లు మరుగుతున్నాయి కానీ బియ్యం రాలా. అయితే కృష్ణుని ప్రియమైనటువంటి దేవుడారా, మరల వాళ్ళు వచ్చారు. భక్త్ సింగ్ గారు ప్రార్థనకు రెడీ అయిపోతుంటే వచ్చినారు. అన్నయ్య ఇంకా బియ్యం రాలేదంటే దేవుడు తీసుకొచ్చాడు అన్నాడు. పిల్లరా, దేవుడు తీసుకొచ్చాడని అట 3 అడుగులు వేసాడు. ఒక 4 లారీలు వచ్చి బియ్యపు లారీ లాగినాయి. దేవునికి బిగ్గరగా స్తుతులు చెప్తా. హల్లెలూయా. కట్టు కథ కాదు ఇది. కృష్ణుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బియ్యము ఎవరు పంపించారంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి నవాబు గారు సభలు జరుగుతున్నాయని 4 లారీల బియ్యం పంపించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక క్రైస్తవ జీవితానికి వెళ్ళేటువంటి మనం, విశ్వాస జీవితానికి వెళ్ళేటువంటి మనం ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని కలిగి మనము ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి.